హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ గురించి చదువుకుందాం. రియల్ నెంబర్స్లో యాక్చువల్గా కొన్ని సెట్ ఆఫ్ నంబర్స్ వస్తాయి. ఫస్ట్ ఆ సెట్ ఏవో చూద్దాం. ఫస్ట్ సెట్ వచ్చి న్యాచురల్ నంబర్స్. దీన్ని మనము ఎంతో డినోట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఎలా కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం? 1 2 3 4. సో ఆ నెంబర్స్ అన్నమాట. సో 1 2 3 4 అండ్ ఇట్ గోస్ ఆన్. నెక్స్ట్ సెట్ వచ్చి హోల్ నెంబర్స్. దీన్ని మనము డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఈ న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే అవి హోల్ నెంబర్స్ అవుతాయి. సో జస్ట్ యాడ్ 0 1 2 3 4 అండ్ ఇట్ గోస్ ఆన్. నెక్స్ట్ సెట్ వచ్చి ఇక్కడ చూడండి, 0 వచ్చేసింది, పాజిటివ్ నెంబర్స్ వచ్చేసాయి, నెగిటివ్ నెంబర్స్ మిస్ అయ్యాయి. సో సేమ్ సెట్కి మీరు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే కొత్త సెట్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇంటీజర్స్. దీన్ని మనము జెడ్తో డినోట్ చేస్తాం. సో దీనికి 0 1 2 3 4 పాజిటివ్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి. ఈ సెట్ వచ్చి ఇంటీజర్స్. నెక్స్ట్ సెట్ వచ్చి రేషనల్ నంబర్స్. దీన్ని క్యూతో డినోట్ చేస్తారు. రేషనల్ నంబర్స్ అంటే ఎనీ నంబర్స్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్ p by q, where p and q both should be integers. అవి రెండు ఈ p q both న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి ఇంటీజర్స్, అంటే బిలాంగ్స్ టు z, అండ్ q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. q 0 అవ్వకూడదు. q 0 ఎందుకు అవ్వకూడదు? 0 అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ బై 0 అంటే దాని వాల్యూ అన్డిఫైన్డ్, మనకు తెలియదు ఏం వాల్యూ వస్తుందో. సో q 0 అవ్వకూడదు. సో ఎగ్జాంపుల్ మనం రాద్దాం. ఏదన్నా ఒక సెట్ p by q ఏదో ఒకటి తీసుకోండి. దీంట్లో ఏవో నెంబర్స్ స్టార్టింగ్ నుంచి తీసుకోండి. -2 -2/3 1/2 5/6 ఏదన్నా రాసుకోవచ్చు. జస్ట్ కండిషన్ ఏమంటే ఈ రెండు పైన కింద రెండు నెంబర్స్ ఇంటీజర్స్ అయి ఉండాలి, కింద నెంబరు 0 అవ్వకూడదు. ఇది ఏ ఫాము? ఇది ఫ్రాక్షనల్ ఫామ్ అయితే. అదే దీన్ని మనం డెసిమల్గా కన్వర్ట్ చేస్తే రెండు పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి, దీన్ని డెసిమల్ కన్వర్ట్ చేస్తే అది ఏదర్ టర్మినేటింగ్ డెసిమల్ అవ్వాలి, ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దీని మీనింగ్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఫ్రాక్షన్ ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 3/2 అనుకుందాం. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయండి. ఎలా చేస్తాం? 3ని 2తో డివైడ్ చేస్తాం. 2 1s 2 1 పాయింట్ పెట్టుకుందాం. 0 2 5 10 అంటే ఇది అయిపోయింది. 1.5 టర్మినేట్ అయిపోయింది, ఎండ్ అక్కడే స్టాప్ అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ డెసిమల్స్ టర్మినేటింగ్ డెసిమల్స్, దాన్ని మనము రేషనల్ నెంబర్ అంటాం. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏది? నెక్స్ట్ టైప్ వచ్చి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. 2/3 ఎగ్జాంపుల్ తీసుకోండి. 2ని 3తో డివైడ్ చేయండి. 0 ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 3 6 18 మళ్ళా 2 వస్తుంది, పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 0 3 6 18 ఇలా పోతానే ఉంటుంది. అది మనం చేయకుండానే చెప్పొచ్చు నెక్స్ట్ నెంబర్ ఏది 6 6 6 అని. అంటే మనం గెస్ చేయగలుగుతున్నాం, అంటే అది రిపీట్ అవుతుంది. రికరింగ్ అంటే రిపీటింగ్. సో ఈ టైప్ ఆఫ్ డెసిమల్, ఇది స్టాప్ అవ్వట్లేదు, టర్మినేటింగ్ కాదు, ఇది టర్మినేటింగ్ కాదు కానీ రిపీట్ అవుతుంది, మనం గెస్ చేయగలుగుతున్నాం. సో ఈ టైప్ ఆఫ్ డెసిమల్స్ని కూడా మనము రేషనల్ నంబర్స్ అంటారు. నౌ కమ్స్ టు ద నెక్స్ట్ సెట్, అదేది ఇర్రేషనల్ నంబర్స్. దీన్ని మనము q డాష్ అని డినోట్ చేస్తాం.
ఎందుకు క్యూ డాష్? క్యూ అనేది ఒక సెట్, క్యూ డాష్ అంటే దాని ఆపోజిట్. అంటే ఏవైతే రేషనల్ నంబర్స్ కావో అవి ఇర్రేషనల్ నంబర్స్. మన కండిషన్ ఏమి? రేషనల్ నంబర్స్కి p/q ఫామ్లో ఉండాలి. అంటే ఇర్రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉండకూడదు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే √2, √3, √5 అంటే నంబర్ అండర్ రూట్ విచ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి √4 మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే √4ని మనం ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్గా రాయొచ్చా? స్క్వేర్ 2 పోతుంది, ఇదేమవుతుంది 2 వచ్చి 2ని మనం ఎలా రాయొచ్చు? 2/1 అంటే p/q ఫామ్లో వచ్చేసింది కదా ఇది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రేషనల్ నెంబర్ అయిపోయింది అది. ఇంకో నెంబర్ కూడా ఉంది పై ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అంటున్నామంటే పై వాల్యూ ఏంటి మనకి? 22/7. దీన్ని చేసుకుంటా పోండి ఏమొస్తుంది వాల్యూ? 3.14 అని వస్తూనే ఉంటుంది మీరు చేసుకుంటా పోతే. నెక్స్ట్ వాల్యూ మీరు గెస్ చేయలేరు, అదేమవుతుంది? నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అయిపోతుంది. సో దాన్ని మనము ఇర్రేషనల్ నెంబర్ అంటాం. √2 వాల్యూ కూడా చెప్పండి ఏమవుతుంది? 1.414 అలా వస్తూనే ఉంటుంది ఆ వాల్యూ, మనం గెస్ చేయలేం. సో ఈ నంబర్స్ అన్నిటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నంబర్స్. సో నా రియల్ నంబర్స్ అంటే ఏమవుతాయంటే దీని తర్వాత చూడండి ఈ నంబర్స్ అన్నిటిని మనం ఒకలాగా రాయొచ్చు. చూడండి న్యాచురల్ నంబర్స్ ఫస్ట్ ఒక సెట్ అనుకుందాం, తర్వాత దీనికి జస్ట్ 0 యాడ్ చేస్తే ఏమవుతుంది? హోల్ నెంబర్ అవుతుంది. దీనికి మళ్ళీ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంటీజర్స్ అవుతాయి. దీనికి p/q ఫామ్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? q అంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి. దీనికి ఎంటైర్లీ ఆపోజిట్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్స్, నథింగ్ బట్ q డాష్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ చేస్తే మనకు వచ్చే నెంబర్సే రియల్ నెంబర్స్. దాన్ని ఆర్తో డినోట్ చేస్తారు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే q రేషనల్ నెంబర్స్ యూనియన్ q డాష్. సో ఇది సెట్స్లో అడిగితే రియల్ నెంబర్స్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్స్ యూనియన్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి మనకు రియల్ నెంబర్స్ అవుతాయి. స్టూడెంట్స్ ఇప్పటి వరకు మనము రియల్ నెంబర్స్ అంటే ఏమి, వీటిని రియల్ నెంబర్స్ ఏవేవి వస్తాయి అవి నేర్చుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనకు 10th క్లాస్ సిలబస్లో ఏమున్నాయో ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఒకటి వస్తుంది, HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది, LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని 1 by 1గా మనం చదువుకుందాం. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ చూస్తే మీరు 2 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది, ప్రైమ్ అనేది ఒకటి ఉంది. ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏమి? దేన్ని ఫ్యాక్టర్స్ అంటాం మనము? ఏ నంబర్ అయితే ఆ పర్టికులర్ నెంబర్ని డివైడ్ చేస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 6 తీసుకోండి, దీని ఫ్యాక్టర్స్ అంటే ఎలా రాస్తాం మనం చెప్పండి? 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఇది 2తో కూడా డివైడ్ అవుతుంది, 3తో కూడా డివైడ్ అవుతుంది, 6తో కూడా డివైడ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్స్. ఏ నంబర్ అయితే మన నంబర్ని డివైడ్ చేస్తుందో దాన్ని ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు ప్రైమ్ అంటే ఏమి? ప్రైమ్ నెంబర్ దేన్ని అంటారు? ఇది మనం క్లియర్గా నేర్చుకుందాం, ఎందుకంటే తర్వాత మనకి ఇది చాలా అవసరం అవుతుంది. ప్రైమ్ నంబర్ అంటే ఎనీ నంబర్ which is greater than 1 and should be divisible by 1 and by itself. అంటే ఏమర్థము? ఏదో ఒక నెంబరు దాని కండిషన్ ఏమి? 1 కంటే ఎక్కువ అయి ఉండాలి, దేనితో డివైడ్ అవ్వాలి? 1తో డివైడ్ అవ్వాలి, తర్వాత ఆ నెంబర్తోనే డివైడ్ అవ్వాలి, వేరే నెంబర్స్తో డివైడ్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ 1 వదిలేయండి అంటున్నారు, 1 తీసేద్దాం. తర్వాత నెంబర్ ఏమొస్తుంది మనకి? 2 చూడండి, 1తో డివైడ్ అవుతుంది, తర్వాత 2తో కూడా డివైడ్ అవుతుంది. అదే కదా మన కాన్సెప్ట్. 1తో డివైడ్ అవ్వాలి అండ్ ఇట్ సెల్ఫ్ 2తో కూడా డివైడ్ అవ్వాలి. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం, 3 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు, 3తో డివైడ్ అవుతుంది. 1 and 3, సో 1తో డివైడ్ అవుతుంది, నంబర్ ఇట్ సెల్ఫ్ 3తో కూడా డివైడ్ అవుతుంది. సో 3 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 1తో డివైడ్ అవుతుంది,
2తో కూడా డివైడ్ అవుతుంది ఇది. తర్వాత 4తో కూడా డివైడ్ అవుతుంది. ఇది చూడండి 1 అండ్ బై నంబర్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ట్రా నెంబర్తో కూడా డివైడ్ అవుతుంది అది. అంటే సో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది, కాంపోజిట్ నంబర్స్. దీని డెఫినేషన్ ఏమంటే ఎనీ నంబర్ greater than 1 should not be a prime. Should not be a prime number. సింపుల్. ఏవైతే ప్రైమ్ కావో అవి కాంపోజిట్ నంబర్స్. అంటే ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం ప్రైమ్ నెంబర్కి, అది డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే కాంపోజిట్ నెంబర్ అంటే 1తో డివైడ్ అవ్వాలి, ఆ ఇట్ సెల్ఫ్ సేమ్ నెంబర్తో కూడా డివైడ్ అవ్వాలి, తర్వాత ఎక్స్ట్రా కూడా ఒకటి ఉంటుంది దీనికి, 1 2 3 ఎన్నన్నా ఉండొచ్చు. 2 కాకుండా 3 4 5 3 ఉన్నా కూడా అది కాంపోజిట్ నెంబరే. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2 ప్రైమ్ నెంబర్ వదిలేద్దాం, 3 ప్రైమ్ నెంబర్ వదిలేద్దాం, 4 తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇది దేంతో డివైడ్ అవుతుంది, 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. సో అంతే కదా, 1తో డివైడ్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ 4తో డివైడ్ అవుతుంది, ఎక్స్ట్రా అంటే 2తో డివైడ్ అవుతుంది. సో 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 5 తీసుకుందాం, జస్ట్ ట్రై చేద్దాం ఏమవుతుంది ఈ నెంబర్. 5 1తో డివైడ్ అవుతుంది, ఏ నెంబర్ అయినా 1తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 2తో డివైడ్ అవుతుందా, అవ్వదు. 3తో అవ్వదు, 4తో అవ్వదు, 5తో అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1, డివిజిబుల్ బై నంబర్ ఇట్ సెల్ఫ్. ఇది ప్రైమ్ నెంబర్ ఇది. ఓకే, 6 తీసుకుందాం జస్ట్ క్లారిటీ కోసం. 6 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, 6తో కూడా డివైడ్ అవుతుంది. అంటే 1 ఇట్ సెల్ఫ్ 1తో డివైడ్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ ద సేమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది, ఎక్స్ట్రా 2 ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మనకు క్లారిటీ అయిపోవాలి, అప్పుడే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమో నేర్చుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ప్రైమ్ నెంబర్ అంటే ఏమి, కాంపోజిట్ నెంబర్ ఏమంటే ఏమి, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఏదన్నా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎలా తీయాలో నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 24 ఒక నెంబర్ తీసుకుందాం. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే డూ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇలా రాసుకోండి, లోయెస్ట్ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేయండి. 1 వదిలేయండి, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 2 1s 2 2s 2 6 2 3s 3 1s. సో దీన్ని మనం ఎలా రాస్తాం, 24 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో దిస్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చూడండి ఇవన్నీ ప్రైమ్సే. సో ఇక్కడ ఒక థియరం వస్తుంది మనకి, అదేమంటే ఇక్కడ ఒక థియరం వస్తుంది, ఈజీగా అర్థం చేసుకుని నేర్చుకుందాం, ఎందుకంటే మనం జస్ట్ వర్డింగ్లో చదివితే అర్థం కాదు. సో థియరం ఏమంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అని, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్స్. అదేం చెప్తుందంటే ఎనీ కాంపోజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేర్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్డర్. అంటే ఏమంటే ఇది ఒక కాంపోజిట్ నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయగలము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్. దీన్ని మీరు 3 ముందు రాయండి, 2 ఇక్కడ రాయండి, ఎక్కడన్నా చేయండి, ఇవన్నీ యూనిక్గా ఉంటాయి నెంబర్స్. ఆ ఆర్డర్ ఎలానో రాసుకోవచ్చు, అంతే. ఇది జస్ట్ మనము జస్ట్ థియరీగా చదివితే అర్థం కాదు. ఇదేమంటే జస్ట్ కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ విచ్ ఈస్ యూనిక్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్డర్. అంతే, అయిపోయింది, సింపుల్. సో ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ అయిపోయింది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ టాపిక్ వద్దాం, అదేది హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనం అర్థం చేసుకోవడానికి రివర్స్ నుంచి వద్దాం. ఫ్యాక్టర్ అయి ఉండాలి, 2 నెంబర్స్కి ఏదో ఒక ఫ్యాక్టర్ అంటుంది. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, 6 9 అని తీసుకుందాం, 2 నెంబర్లు. ఈ 2 నెంబర్లకి హెచ్సిఎఫ్ ఏంటి అని అడిగినప్పుడు మీరు ఎలా చేయాలంటే ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ అంట రాయండి. ఎలా రాస్తారు, 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి,
1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 6 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత 9కి రాద్దాం. 9కి ఏమొస్తాయి? 1 వస్తుంది, 3 వస్తుంది, 9 వస్తుంది. ఓకే, ఫ్యాక్టర్స్ రాసేసాం. ఇది అయిపోయింది ఫస్ట్ వర్డ్. కామన్ అయి ఉండాలంట. ఈ రెండింటిలో కామన్ ఏముంది చెప్పండి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 ఎలాగో ఒకటే. ఓకే ఫైన్, 1 కూడా తీసుకుందాం అర్థం చేసుకోవడానికి. తర్వాత ఏమంటున్నారు? హయ్యెస్ట్ అంట. ఈ రెండిట్లో కామన్గా ఉన్న దాంట్లో హయ్యెస్ట్ ఏది చూడండి? 3 అది హయ్యెస్ట్. అంతే, అయిపోయింది. 6 9. దీనికి హెచ్సిఎఫ్ ఆఫ్ 6 9 వచ్చి 3. అంతే. ఇది కాన్సెప్ట్ వైజ్. ఎలా చేయాలో మనం ఇంకా ఈజీగా తర్వాత యాక్చువల్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా ఎల్సిఎం కూడా చేసేద్దాం. సింపుల్గా అర్థం చేసుకుని చేసేద్దాం. ఎల్సిఎం అంటే ఏంటంట? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఏమంట? మల్టిపుల్ అంట. అది ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకు అర్థమవుతుంది ఈజీగా. 6 8. ఓకే, ఈ రెండింటికి మనము ఎల్సిఎం తీయమంటున్నారు వాళ్ళు. మల్టిపుల్స్ రాసేద్దాం. ఓకే, 6కి మల్టిపుల్స్ ఏమి? 6 12. అంటే టేబుల్స్ వచ్చాయి. 6 6 1 6 2 12. సారీ, 18 24 30. సో ఇలా పోతా ఉంటుంది. 8 కూడా రాసేద్దాం. 8 1s. ఓకే, మల్టిపుల్స్ రాసేసాం. తర్వాత కామన్ అయి ఉండంట. మళ్ళీ ఈ అన్నిట్లో కామన్ ఏముంది చూడండి? ఇక్కడ కామన్ కామన్ కామన్. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది. తర్వాత ఏమంటున్నారు? లీస్ట్ అంట. లీస్ట్ అంటే దీనికంటే ముందే ఉంటుంది కదా, ఎక్కడ ముందర లేదు కామన్. అంటే ఇదే ఎల్సిఎం. ఈ రెండింటికి ఎల్సిఎం ఆఫ్ 6, 8 = 24. ఇది కాన్సెప్ట్ వైజ్ మీకు అర్థం చేసుకోవడానికి సింపుల్ వేలా చేద్దాం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. ఈ 3 కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 చేద్దాం 2 నెంబర్లకి. ఓకే, ఏవేవి? 6 and 20. ఈ 2 నెంబర్లకి మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చేయండి అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 numbers బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని క్వశ్చన్ వస్తుంది. దానికి ఫస్ట్ ఏం చేయాలి? మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేయాలి. 6కి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం? 2 3s 3 1s. అయిపోయింది. ఇది 6కి. ఓకే, 2 × 3 × 1 రాస్తే రాసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం అది. ఎందుకంటే 1 ఉన్నా లేకపోయినా ఒకటే. తర్వాత 20కి కూడా చేసేద్దాం ఇలాగే. 2 10s 2 5s 5 1. సో 20 ఎలా రాస్తాం? 2 × 5. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేసేసాం. తర్వాత దీన్ని ఏదైనా కామన్స్ ఉన్నాయి, ఇది ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయగలమా చూడండి. ఇక్కడ ఓకే, దీన్ని ఏం రాయలేం? 2/1 2/1. దీన్ని ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. దీన్ని ఎలా రాయొచ్చు? 2² × 5గా రాయొచ్చు. ఓకే, ఇలా రాసుకోండి ఫస్ట్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనం నెక్స్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏం లేదు, ఏదైతే కామన్గా రాసేయండి. ఇక్కడ ఒక 2 కామన్ ఉంది, రాసేయండి. 2 3, ఇక్కడ 3 లేదు, ఇక్కడ 2 లేదు, ఎక్స్ట్రా 2 లేదు, ఇక్కడ 2 రాసేసాం ఆల్రెడీ. 5 లేదు. సో ఇంతే హెచ్సిఎఫ్. ఏదైతే కామన్గా ఉంటుందో అది రాసేయాలి, అది హెచ్సిఎఫ్ అయిపోతుంది. ఎల్సిఎం అంటే డిఫరెంట్గా మీకు నెంబర్స్ ఏం కనిపిస్తాయి అవి రాసేయండి ఫస్ట్. డిఫరెంట్ ఏమున్నాయి? ఇక్కడ 2, ఇక్కడ కూడా ఉంది, కానీ డిఫరెంట్ అయినా కూడా. ఓకే, 2 రాసేసాం. 3 డిఫరెంట్, 3 5 డిఫరెంట్. ఓకే, డిఫరెంట్గా ఉండే ఒకసారినా రాయాలి. 2 3 5 రాసేసాం. నెక్స్ట్ ఏమంటే హయ్యెస్ట్ పవర్స్. దీంట్లో ఏవైతే హయ్యెస్ట్ పవర్స్ ఉన్నాయో అవి రాసేయండి. ఇక్కడ 2కి హయ్యెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ 2² ఉంది, రాసేద్దాం. 3కి హయ్యెస్ట్ పవర్ 1 ఉంది, కాబట్టి ఒకసారి. 5 కూడా హయ్యెస్ట్ పవర్ ఇక్కడ ఏది అంటే 1. అంతే, అయిపోయింది ఎల్సిఎం. దీన్ని ఏమొస్తుందో రాసేయండి. 4 × 3 × 5 60. సో ఎల్సిఎం is 60. ఎల్సిఎం ఏమంటే అదే, ఇంకోసారి చెప్తాను చూడండి. డిఫరెంట్గా కనిపించే నెంబర్స్ అన్నీ రాసేయండి. తర్వాత హయ్యెస్ట్ పవర్స్ ఏమున్నాయో అవి రాసేయండి, పవర్లు రాసేయండి. ఏమొస్తుందో వాల్యూ అది ఎల్సిఎం. అంతే, అయిపోయింది, సింపుల్.
ఇంతే ఫ్రెండ్స్, ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. లేదు మేము బట్టి పడదామంటే ఇది కాదు, మ్యాథ్స్ని బట్టి పట్టలేము. దాన్ని మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే లాజిక్గా మీరు చేసుకుంటా పోవచ్చు, అంత ఈజీ అర్థం చేసుకుంటే. సో ఇది ఇంట్రొడక్షన్, మీరు ఇది బాగా చూడండి. దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్సర్సైజెస్ సాల్వ్ చేసి నెక్స్ట్ వీడియో ఎంత తొందరలో అయితే అది అప్లోడ్ చేస్తాను. లేదు మీకు వేరే ఏదైనా చాప్టర్ గురించి ఇప్పుడే వీడియో కావాలంటే దాన్ని కూడా కమెంట్ చేయండి, నేను అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.